ఆదివారం 2 మోటార్లు కాలిపోయినాయి. ఆదివారం అయినందున మోటార్లు రిపేర్ చేయడానికి మెకానిక్ అందుబాటులో లేకుండా పోవడం జరిగింది. దానివల్ల నేను సోమవారం మోటార్లు 2 పెరిగించి వాటిని తీసుకొని నెల్లూరు పంపించి రివైడింగ్ చేసుకొని ఈరోజు బిగించాము. ప్రత్యామ్నాయంగా గ్రామంలో అర్జునవాడ వాటర్ సమస్య ఏర్పడినందున గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ గారితో మాట్లాడి ఒక ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏరియా మొత్తం ట్యాంకర్ ద్వారా ఈరోజు నీటికి సరఫరా చేయడం జరిగింది. ప్రస్తుతం ముదివర్తి గ్రామ పంచాయతీ నందు అర్జునవాడ త్రాగునీటి సమస్యను తీర్చడమైంది. కావున గ్రామ ప్రజలకి ముఖ్య చిన్నపోయినగా మోటార్లు కాలిపోయినప్పుడు ఆల్టర్నేట్గా స్పేర్ మోటార్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకొక 2 మోటార్లు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇలాంటి పొరపాట్లు రాబోయే రోజుల్లో లేకుండా గ్రామ పంచాయతీ సత్వరం చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేయడమైంది. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. గ్రామ ప్రజలందరూ ఎక్కువ భాగం వాటి మీద ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ కింద వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అవి వాడకానికి వాడుకుంటారు తప్ప తాగడానికి పనికిరావు. కావున ప్రత్యామ్నాయంగా గ్రామంలో ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఆ వాటర్ను వాడుతున్నారని తెలుసుకున్నారు. మనకు తెలియజేయండి. నీళ్ళు పోతున్నాయి. నీళ్ళు కూడా చెక్ చేస్తాము. కావున ప్రస్తుతానికి అయితే వాటర్ సమస్య లేదు. నీళ్ళు వదిలేస్తున్నాము. 5 గంటలకు కరెంట్ పోయింది. ఇంకా రేపు మార్నింగ్ యథావిధంగా ఉదయం నుంచి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. కరెంట్ పోయింది కాబట్టి రేపు రెగ్యులర్గా వాటర్ ఆటోమేటిక్గా వదలడం జరుగుతుంది. ప్రతి నెల వీధి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తవత పైపులు డ్యామేజ్ చేస్తున్నారు. దాన్ని కాంట్రాక్టర్ చేతులు ఎత్తేస్తారు. ఎలాంటి మరమ్మతులు చేయకుండా దాన్ని పంచాయతీ స్వయంగా చేపట్టి వాటిని కూడా మరమ్మతులు చేసి ఆ ఏరియాలో వాటర్ సప్లై చేయడం జరుగుతుందని తెలియజేయండి. గ్రామస్తులందరికీ నమస్కారం. ముదివర్తి పంచాయతీలో 2 మోటార్లు ఒకటేసారి కాలిపోయినాయి. ఒకటి ఎస్సీ కాలనీలో కాలిపోయింది, ఒకటి ఎస్టీ కాలనీలో కాలిపోయింది. ముందు ఎస్టీ కాలనీలో నిన్న రిపోర్ట్ చేసాము. నిన్న సాయంకాలానికి ఎస్టీ కాలనీలో నీళ్ళు ఇచ్చేసాము మధ్యాహ్నానికి. ఈరోజు చుట్టించుకొని వచ్చి ఎస్సీ కాలనీకి మోటార్ కూడా చేసాము. పోతే ఇబ్బంది పడుతున్న దానివల్ల ట్యాంకర్ పెట్టి మాకు పంచాయతీ కార్యదర్శి ట్యాంకర్ పెట్టానా తోలిద్దాం అని అంటే తోలిద్దాం అబ్బా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు అని చెప్పి ట్యాంకర్ పెట్టి తోలిచ్చాము. అంతకుముందు రోజు ఒక్కరోజు స్తంభాలు వేస్తా శనివారం వాళ్ళు ఈ బొక్కలు వేయటం పైపులు పగిలిపోయినాయి. పగిలిపోయిన దానివల్ల ఆ రోజు కూడా మోటార్ ఆపేసి 2 లైన్లు ఉన్నాయి. మా అర్జునవాడకు 2 మోటార్లు ఉన్నాయి. సచివాలయం కాడి నుంచి ఒక లైన్ మోటార్ వదిలేసి 2వ మోటార్ లైన్ వదిలేము. ఏదైనా ఇబ్బంది అయినా అవతలకు పోయి పట్టుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. గ్రామంలోనూ కావాలని వర్గపోరు వల్ల మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఊర్లో వర్గపోరు ఉంది. వర్గపోరు వల్ల వాళ్ళ దెబ్బకు మేము నలిగిపోతున్నాం. మేమైతే ఏ ఫీజు పోయినా మాకు తెలిసిన గంట లోపల వచ్చి దాన్ని ఏం చేస్తా. నీళ్లు రాలేదని అంటే మటుకు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతా. దాని గురించి అయితే నేను వెనకున్నాం. కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారే కానీ అంతకన్నా ఏం లేదు. అందరూ ఒకటే. నీళ్ళు మటుకు తప్పనిసరిగా రావాలనే మేము కూడా ప్రయత్నం చేసి నిన్న మొన్న 2 మోటార్లు దించి 2 రోజులు లైన్ ఇచ్చేసాం. మధ్య ఆదివారం అయిన దానివల్ల మోటార్లు మెకానికల్ ఊరు త్వరక వైరింగ్ చేయక ఆగింది. అంతేగాని మేము నిర్లక్ష్యం అయితే ఏం లేదు. దీంట్లో గ్రామస్తులు 7 రోజుల నుంచి రాలేదు నీళ్ళు అని చెప్తున్నారు. 7 రోజుల నుంచి అనేది కాదు, ఒక్కరోజు మటుకు పైపులు మనకు స్తంభాలు కొత్త లైన్ వేసి కరెంటు ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తామన్నారు. ఆ రోజు మటుకు సాయంత్రంగా ఓల్డ్ ఈటోలో 3 దగ్గర పగిలిపోయినాయి మెయిన్ లైన్. వాళ్ళు వెళ్ళిపోయారు. అన్నా ఒకరోజు వేయించు వీళ్ళు ఇప్పుడు చేసేటట్లేరు అని అంటే నేను అడ్మిట్ ఉండి వాటిని వేయించాను, పూడిపించాను. ఆ రోజు ఆపాను, తెల్లారి ఆపి మళ్ళీ పూడ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చాము లైను. మళ్ళీ 2వ రోజు సాయంకాలం నాకు అసలు తెలియదు. అది సాయంకాలం 4:30 గంటప్పుడు నాకు ఫోన్ చేసి నీళ్ళు రావటం లేదన్నారు. నీళ్ళు రావటం లేదని అంటగానే నేను ఇంటి ఎక్కడికి వచ్చి చూసేటప్పటికి ఫీజు పోయి ఉంది. ఫీజు వేస్తే గుర్ర ఉంటుందే కానీ మోటార్ ఎత్తుకోవాలా, కాలిపోయి ఉంది. ఆదివారం రోజు నేను చేయలేకపోయినా. నమస్కారం, నా పేరు నిరంజన్, మాది ముదివర్తి గ్రామం. మా పంచాయతీలో 2021 నుంచి మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే
స్ట్రీట్ లైట్లు అయితే ఇంతకుముందు గెలిచిన సర్పంచ్లు అయితేమి ఆ యొక్క రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా మా గ్రామంలో పూర్తి స్థాయిలో కూడా ఈదు లైట్లు వేసిన దాఖలాలు లేవు. వీళ్ళు గెలిచిన తర్వాత ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ ఊరు మొత్తం చెలుకులు అయితే ఏమి, ఎక్కడైతే ఏమి ఈదు లైటు ఉదయం కాలిపోతే సాయంత్రం కల్లా వేసే పరిస్థితి వచ్చింది. అలాగే ఆదివారం నుంచి వాటర్ సమస్య వచ్చింది. అంతకు ముందు నుంచి ఒక మోటార్ జరిపింది. ఆదివారం వాటర్ సమస్య ఎందుకు వచ్చిందంటే మోటార్ కాలిపోవటం వచ్చింది. ఆ ముందు 3 రోజులు సమస్య ఏంటంటే ముదివర్తి గ్రామం అర్జునవాళ్ళలో ఈదులు లైట్లు ఆ యొక్క స్తంభాలు పోలేస్తున్నారు. వాళ్ళు కరెంటు వాళ్ళు ఎక్కడ కొలతలు చూసుకోకుండా కరెక్ట్గా ఎక్కడైతే ఆ యొక్క ఈదు లైన్ వాటర్ వచ్చే సప్లై ఉందో అక్కడే వాళ్ళు వేయటం, అక్కడ హోల్స్ పడిపోవటం, వాటర్ సప్లై ఆగిపోవటం. ఆ ఒక హోల్స్ పడటం వల్ల డ్రైనేజ్ ప్రాబ్లం, ఆ రోడ్డు మీదకి వచ్చేయటం డ్రైనేజ్, దానివల్ల ఒకరోజు వాటర్ ఆపి పని చేపించారు. ఆ రోజు సర్పంచ్ గారు వల్ల భర్త గారు సేనమ్మ గారు ఉదయం నుంచి ఎండలో కష్టపడి ఆ రోజు లైన్ లేపించారు. ఆ రోజు కూడా ఒక్కరు కూడా ఈ రోజు ఆరోపణలు చేసిన వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి ఏమైంది, మన గ్రామంలో నీటి సమస్య ఉంది తొందరగా తీర్చండి అని ఒకరు కూడా వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. అలాగే ఈ రోజు వాటర్ ట్యాంకీ పెట్టి టాటర్ పెట్టి అది బర్రెలకైతే ఉంది, మనుషులకైతే ఉంది, ప్రతి ఒక్కరికి అవసరం తీరాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి సర్పంచ్ గారు వాళ్ళ కొడుకు అమ్మిడుండి ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి వెళ్ళి ప్రతి గొంతుకు కూడా మా బండి పాను గొంతుకు కూడా పోయి వాటర్ సప్లై చేశారు. అలాగే ఈ రోజు కొన్ని మంది ఫోన్లు ఉన్నాయని చెప్పేసి వాట్సాప్ స్టేటస్లు పెట్టడం చేయటం కొన్ని మంది ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఇంతకు ముందు నాయకులుగా కూడా వ్యవహరించున్నారు, ఎన్నో అనేక పార్టీలో ఉన్నారు, మంచి కూడా మీరు చూడాలి. ఏదో 1-2 రోజులు వాటర్ రాలేదని చెప్పేసి మీరు దీని మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఈ ఎద్దుల బండితో వాటర్ తోలేరు, బాగానే ఉంది. ఎంతమంది ఇల్లులకి మీరు వాటర్ తోలేరు, అర్జునవాడు మొత్తం తోలేము అని మీరు స్టేటస్లు పెట్టారు. ఎన్ని ఇల్లులకు మీరు తోలేరు? సర్పంచ్ గారు వల్ల గ్రామం చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇంకా కూడా మనం సర్పంచ్ గారికి సహకరించి మన గ్రామ అభివృద్ధికి మనం ముందుకెళ్ళాలి. కానీ వాళ్ళు చేసే పనులు మనం అడ్డం కొడుతూ వాళ్ళు చేసే అభివృద్ధికి మనం ఆటంకం కలిస్తే ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఈ విషయాన్ని మరి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూడాలని ఈ ఆరోపణలు చేసిన వ్యక్తులకు హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ముదివర్తి గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. మాది చెలికిల గ్రామం. నేను ఇక్కడ ముదివర్తి పంచాయతీ, ఇక్కడ మొత్తం పంచాయతీ బీజేపీ ఇన్ఛార్జిని. మా చెలికిలు కానీ ముదివర్తి కానీ ఎక్కడైనా కానీ ఒక ప్రాబ్లం నీటి సమస్య వచ్చిందంటే వెంటనే మన సర్పంచ్ గారికి తెలియజేసినా కానీ సెక్రటరీకి తెలియజేసినా కానీ వెంటనే స్పందించి 1 రోజు 2 రోజుల్లో ఆ యొక్క సమస్యని పరిష్కరిస్తున్నారు. అలాగే సెక్రటరీ గారు ఏ సమస్య వచ్చినా కానీ మనం ఈ గ్రామస్తులు ఇన్ని పార్టీలు ఉన్నా కానీ ఇన్ని వర్గాలు ఉన్నా కానీ మన సెక్రటరీ దగ్గరికి తీసుకొచ్చి మన సర్పంచ్ దగ్గరికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ విధంగా ఒకరి మీద ఒకరి ఈ విధంగా చేసుకుంటా ఉంటే మనకు ఆటంకం జరుగుతూ ఉంది అభివృద్ధికి. ఇది అందరికీ ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. మన పనులు మన గ్రామంలో మన అభివృద్ధికి మనం పాటుపడాలని అందరినీ వేడుకుంటున్నాము. ఈ విధంగా మనం ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే ఈ పనులు కావు. ఇది తెలియజేస్తాం. Please subscribe my channel. Please subscribe my channel.